#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హరికృష్ణ 3099 నాకు హెడ్ పైన 50% హెయిర్ పోయింది, స్కిన్ కనపడుతుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ PRP విచ్ ఈస్ బెస్ట్ సార్? మీకు తలపైన ఆల్రెడీ 50% హెయిర్ లాస్ అయిపోయింది, స్కాల్ప్ కనిపిస్తుంది అన్నా కూడా మీకు ఇంకా తల మీద 50% హెయిర్ మిగిలి ఉన్నాయి అనే విషయం ఆలోచించాలి. ఈ మిగిలి ఉన్న వెంట్రుకల్ని గనక మీరే ప్రాపర్ గా దువ్వుకున్నట్లయితే అండ్ ఈ వెంట్రుకలు ఫాల్ అవ్వకుండా గనక కాపాడుకున్నట్లయితే చాలా వరకు మీరు మీ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. నిజానికి ఒక వ్యక్తికి ఎప్పుడైనా బట్టతల గానీ లేకపోతే చాలా పల్చగా అయింది అని కానీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఎప్పుడైతే హెయిర్ డెన్సిటీ అనేటువంటిది 30% కంటే కూడా తగ్గిపోతుందో అప్పుడు ఆ ఏరియా మరీ పల్చగాను బట్టతల ఉన్నట్లుగాను కనిపించే ఛాన్స్ ఉంది. సో అందుకనే నేను మీ విషయంలో ఏం చెప్తాను అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది మీకు హెయిర్ ఫాల్ అవుతున్న కారణాన్ని కనుక్కోవడం. రెండోది, ఒకవేళ అదే గనక బట్టతల వల్ల లేదా వంశపారంపర్యంగా వచ్చే బాల్డ్నెస్ వల్ల ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల కనుక మీకు అవుతుంది అంటే దీనికి సంబంధించిన టాబ్లెట్స్ అండ్ ట్రీట్మెంట్స్ వాడడం, అంటే మినాక్సిల్ కావచ్చు, బయటకు సంబంధించిన మెడికేషన్ కావచ్చు, ఇవన్నీ మీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము అండ్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ని కాపాడుకోవడం. ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది, ఎగ్జిస్టింగ్ హెయిర్ ని కూడా కాపాడుకున్నారు. సో ఇప్పుడున్న హెయిర్ ని ఇంకొంచెం వాల్యూమ్ పెంచుకోవాలి అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు PRP గానీ స్టెమ్ సెల్ గానీ హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న హెయిర్ ని కాపాడుకున్నారు, కొంచెం వాల్యూమ్ కూడా పెంచుకున్నారు అంటే ఈ 50% హెయిర్ ఉన్నది కూడా మీకు ఒక డీసెంట్ లుక్ ని ఇచ్చే అవకాశం ఉంది. ఇంత జరిగినా కూడా మీకు ఇంకా ఫ్రంట్ లో హెయిర్ లైన్ సరిగ్గా లేదు, మీకు హెయిర్ లైన్ కావాలి అండ్ పెరిగే వెంట్రుకలు కావాలి, పర్మనెంట్ వెంట్రుకలు కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచించాలి. అదర్వైజ్ మీరే కనుక మెడికేషన్తో వచ్చిన రిజల్ట్స్తో సాటిస్ఫైడ్ ఉన్నారు అంటే మీరు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు బేసిక్ మెడికేషన్తోనే మీ హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవచ్చు.